ఇంకో ముందుగడిగేసి సింగరేణి ప్రాంతానికి సంబంధించి సింగరేణి ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి ప్రస్తావన కూడా వారు ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ ప్రస్తావన కూడా లేదు. డిఫెన్స్ కారిడార్ విషయంలో కూడా ఈరోజు దాని గురించి కూడా మాట్లాడలేదు. బల్క్ డ్రగ్ పార్క్ అధ్యక్ష, ఈరోజు మనందరికీ తెలుసు, పెద్దలందరికీ తెలుసు, ఇక్కడ హైదరాబాద్ అనేది ఇట్స్ ఎ క్యాపిటల్ ఆఫ్ ఫార్మా. హైదరాబాద్ ఈజ్ ద ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ. బల్క్ డ్రగ్ పార్క్స్ వేర్ శాంక్షన్డ్ టు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. ఇక్కడ ఇంత బలమైన ఈకో సిస్టమ్ ఉంది ఫార్మాను డెవలప్ చేయడానికి. పెద్ద ఎత్తున ఈరోజు ఫార్మాను డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఈరోజు మనం I can only say, Adhyaksha, through this step of UN government, it has adopted a motherly approach towards Telangana. India is losing an opportunity to become bulk drug powerhouse of the world. I can say that, Adhyaksha, I'll stick to this. ఎందుకంటే ఇక్కడ బల్క్ డ్రగ్ సంబంధించిన ఈకో సిస్టమ్ ఎక్కడ కూడా ఇప్పటివరకు డెవలప్ కాలేదు అధ్యక్ష. కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఇదే విధమైన ప్రయత్నం చేసిండ్రు. హిమాచల్ ప్రదేశ్ కానీ ఇతర రాష్ట్రాలు ఇదే విధంగా ప్రయత్నం చేసి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చి బల్క్ డ్రగ్ను పెద్ద ఎత్తున తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తే ఆనాడు మన రాష్ట్రానికి సంబంధించిన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అక్కడ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తున్నాయని, రిబేట్స్ వస్తున్నాయని అక్కడికి వెళ్ళటం జరిగింది అధ్యక్ష. మళ్ళా తిరిగి ఇదే రాష్ట్రానికి ఇక్కడ ఒక బలమైన ఈకో సిస్టమ్ ఉంది బల్క్ డ్రగ్ తయారీ విషయంలో అని మళ్ళా తిరిగి ఇక్కడికే రావటం జరిగింది అధ్యక్ష. ఆ సందర్భంలో ఈ ప్రస్తావన చేయటం, తద్వారా గౌరవ సభ్యులందరి అభిప్రాయం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి, మన మనోభావాలను తెలియజేయడానికి, ఇక్కడ ప్రజలకు కావాల్సిన అవసరాలు ఇప్పటికైనా 10 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వంకి తెలియజేయాలనే అంశం విషయంలో ఈరోజు చర్చకు దారితీసే అవకాశం వచ్చింది అధ్యక్ష. మెడికల్ డివైజెస్ పార్క్ విషయంలో ఈరోజు మేము మెడికల్ డివైజెస్ పార్క్ సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని ప్రస్తావన తీసుకొచ్చాము. ఎందుకంటే ఇక్కడ మరొకసారి ఒక బెస్ట్ ఈకో సిస్టమ్ ఉంది. ఇక్కడ మెగా టెక్స్టైల్ పార్క్ ఇన్ వరంగల్, ఈరోజు గ్రీన్ ఫీల్డ్ మెగా టెక్స్టైల్ పార్కు పిఎం మిత్ర స్కీమ్ కింద ఆ రోజు చేస్తే దాన్ని గ్రీన్ ఫీల్డ్ నుంచి బ్రౌన్ ఫీల్డ్కి, అంటే 500 కోట్ల రూపాయలు వచ్చేది 200 కోట్ల రూపాయలు వచ్చే బ్రౌన్ ఫీల్డ్గా గుర్తించి ఇప్పటివరకు కూడా ఆ నిధులు రిలీజ్ కాలేదు అధ్యక్ష. ఈరోజు మేము అడిగాం, ముఖ్యమంత్రి గారు పోయి అడిగారు, మీరు దీన్ని రీక్లాసిఫై చేయండి, రీక్లాసిఫై చేసి బ్రౌన్ ఫీల్డ్ ఇది కాదు ఇది గ్రీన్ ఫీల్డ్గా మీరు గుర్తించాలని కోరటం జరిగింది. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్కి సంబంధించి ఆ రోజు 2013లో అప్పుడున్న మా యూపీఏ ప్రభుత్వం శంకుస్థాపన చేస్తే దాన్ని నేషనల్ ఈరోజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి షిఫ్ట్ చేయడం జరిగింది. మెగా లెదర్ పార్క్స్ విషయంలో కానీ, అదేవిధంగా మరి హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్హెచ్ఎం గ్రాంట్కి సంబంధించి కానీ వాటి విషయంలో ప్రస్తావన తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు, సంబంధిత మంత్రి మా ఆరోగ్య శాఖ మంత్రి గారు మార్చిలో మరి ఆ సంబంధిత మంత్రివర్యులకు ఈ నేషనల్ హెల్త్ మిషన్కు సంబంధించి పెండింగ్ గ్రాంట్ విషయంలో వారి ప్రస్తావన తీసుకొస్తే ఇప్పటివరకు కూడా రిలీజ్ కాలేదు అధ్యక్ష. దీనికి సంబంధించే ఫైనాన్స్ కమిషన్ రిలీజ్ చేయాల్సిన 160 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ కాకపోవటం చాలా దురదృష్టకరం, బాధకరం. అదేవిధంగా హార్టికల్చర్కి వచ్చే వరకు ఐసీఏఆర్ కింద ఫండ్స్ వస్తే హార్టికల్చర్ యూనివర్సిటీ ములుగ్గులో పెట్టాలని ఆలోచన చేస్తే అదే విశ్వవిద్యాలయం సంబంధించి ఐసీఏఆర్ని మీరు వెంటనే రిలీజ్ చేయండి, 65 కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్ చేయాలి. గర్ల్స్ బాయ్స్ హాస్టల్ విషయంలో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ, కానీ ఇప్పటి వరకు కూడా
దాని విషయంలో ఇప్పటివరకు కూడా నిధులు రాకపోవటం, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్కు సంబంధించి కూడా ఇప్పటివరకు కూడా కోర్టు పరంగా కోర్టు కేసు డిస్పోజల్ చేస్తూ గౌరవ న్యాయస్థానాలు ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు కూడా పెండింగ్ కేసులను కూడా వాటిని పరిష్కారం చేయకపోవటం కేంద్ర ప్రభుత్వం ఉదాసీనతను మన రాష్ట్రం విషయంలో, రాష్ట్ర ప్రజల విషయంలో స్పష్టంగా కనబడతా ఉంది. నేషనల్ హైవేస్ని దాదాపు 16 నేషనల్ హైవేస్ జాతీయ రహదారులను గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా గౌరవ రోడ్డు భవనాల శాఖ మంత్రి గారు ఒక్కసారి కాదు, వారు 3 సార్లు ప్రధానమంత్రిని కలిస్తే వారు ఒక 10 మార్లు సంబంధిత మంత్రి గారిని కూడా కలిశారు. ఏమని అడుగుతా ఉన్నాము, ఈరోజు అక్కడ ఉన్న కారిడార్స్ని డెవలప్ చేద్దాం, పిలిగ్రిమేజ్ టూరిజంని డెవలప్ చేద్దాం, పిలిగ్రిమేజ్ సెంటర్స్ని డెవలప్ చేద్దాం, నేబరింగ్ స్టేట్స్ పక్క రాష్ట్రాలకు అనుసంధానం అయ్యే విధంగా గొప్ప రహదారులను మనం చేపిద్దాం. దానికి సంబంధించిన ప్రపోజల్స్ సంబంధిత మంత్రివర్యులకు, గౌరవ ప్రధానమంత్రికి మీరు వెంటనే శాంక్షన్ చేపించి కోరితే ఇంకా కూడా పెండింగ్లో ఉన్నది 1, 2, 3 ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనీసం దీనికి మేము సహకరిస్తామని ముందుకొస్తే సంతోషపడేవారు. ఈరోజు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే హైదరాబాద్ కల్వకుర్తి నేషనల్ హైవే 765 విషయంలో కానీ ఇంకా కూడా పెండింగ్లో ఉంది అధ్యక్ష. అదేవిధంగా నగర్ 1 యోజన కింద ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అంశం ఉందో దానికి సంబంధించి వచ్చే నిధులు కూడా ఇప్పటివరకు రిలీజ్ కాకపోవటం, శాంక్షన్ చేయకపోవటం కూడా దురదృష్టకరం. ఫుడ్ అండ్ సివిల్